ఓకే. సో జెన్యూన్ రిలేషన్‌షిప్, హానెస్ట్ రిలేషన్‌షిప్. సో రియల్ ట్రూ రిలేషన్‌షిప్స్. సో ఎప్పుడైనా కూడా మనకు దేవుడు కొన్ని బంధాలు పెట్టాడు. కొన్ని బంధకాలు పెట్టాడు. కొంతమందిని పరిచయం చేశాడు. ఎవరితో కూడా మనం చీట్ చేయొద్దు. ఎవరిని కూడా చీట్ చేయొద్దు. సో ఒకరు మనల్ని చీట్ చేశారంటే అది వాళ్ళకే ప్రాబ్లమ్ కానీ మనకు ప్రాబ్లమ్ కాదు. సో రిలేషన్స్‌లో హానెస్ట్‌గా ఉండాలి. అక్క చెల్లెల రిలేషన్ కావచ్చు, అన్నదమ్ముల రిలేషన్ కావచ్చు, భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య రిలేషన్, పిల్లలు తల్లిదండ్రుల మధ్య రిలేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా జెన్యూన్ గా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి. ఎవరు కూడా చీట్ చేసుకోవద్దు. అది వాళ్ళే శాపాన్ని కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాము. ఒకటి కయ్యూను, హెబెలు. కయ్యూనేమో పెద్దవాడు అసూయతోటి తన తమ్ముడిని చంపేసినప్పుడు శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. సో అలాగే నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఆ రిబ్కా తన ఇద్దరు కుమారులను సమానంగా చూడకుండా ఒక కుమారుణ్ణి ఎక్కువగా చూసి ఆ ఇద్దరి మధ్య వైర్యాన్ని పెట్టించి ఇద్దరు విడిపోయేలాగా చేసి ఇద్దరు శాపాలను కొని తెచ్చుకోవడం చూసాను. కొట్టుకోవడం, చంపుకోవడానికి కూడా వెళ్ళడం జరిగింది. సో హానెస్ట్ రిలేషన్, కుటుంబంలో కూడా రిలేషన్స్ హానెస్ట్ ఉండాలి. నెవర్ స్పీక్ అబౌట్ యువర్ రిలేషన్స్. ఎప్పుడైనా కూడా నీ అక్క గురించో, నీ అన్న గురించో, నీ తమ్ముడు గురించో, నీ భార్య గురించో, నీ పిల్లల గురించో, నీ భర్త గురించో, నీ తల్లిదండ్రుల గురించో ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడకు. ఎందుకంటే అది నీకే శాపం, అది వాళ్ళకు కాదు. ఎప్పుడైతే మనం నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెడతామో అప్పుడు అదే శాపం. అందుకే నా జీవితంలో చాలా మందిని చూశాను. ఇద్దరు అక్క చెల్లెలు, అన్నదమ్ములు శపించుకోవడం చూశాను. దానివల్ల ఇద్దరు ఖర్చులోకి వెళ్ళడం చూశాను. ఇద్దరు భార్య భర్తలు శపించుకోవడం చూశాను. ఇటు భార్య భర్తలు ఖర్చులోకి వెళ్ళడం చూశాను. సో ఇవన్నీ కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే దెర్ ఇస్ నో హానెస్ట్, బెస్ట్ జెన్యూన్ రిలేషన్షిప్ లేకపోవడం వల్ల. సో నిన్న చూసాం ఒక ఎగ్జాంపుల్. ఆ యాకోబు, ఇసాకు, ఏషావు మధ్యలో గొడవల వల్ల వాళ్ళిద్దరు ఎంత గొప్ప, ఎంత డిస్టర్బెన్సెస్ అయ్యారు. సో అలాగే ఈరోజు ఇంకొకటి చూద్దాము. సో ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా మన ముందు మాత్రమే కాదు మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళే నిజమైన స్నేహము, నిజమైన బంధుత్వము, నిజమైన బంధము. సో ఎంతమంది మన గురించి వెనకాల మాట్లాడతారండి మంచిగా? హార్డ్లీ 1-2 పీపుల్ కూడా ఉండరు. నిజం చెప్తున్నా, 1-2-3 పీపుల్ కూడా ఉండరు మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు, మన గురించి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు. మనం ఎంత మంచి చేసినా కూడా మన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. 100లో 99% మన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళే ఉంటారు కానీ పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉండరు. సో కాబట్టి మనం ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడకుండా ఉంటే దేవుడు మన గుణాన్ని చూస్తాడు, మన స్వభావాన్ని చూస్తాడు. ఒకరు మన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళే శాపాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారని మనము నెగిటివ్ గా మాట్లాడమంటే మనము శాపాన్ని కొని తెచ్చుకుంటాము. కాబట్టి నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని తెలిసినా కూడా తిరిగి మాట్లాడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయ నిర్ణేత. మంచేంటిదో చెడేంటిదో ఆయనకు తెలుసు. అందుకే మనం ఒకరిని వేలెత్తి చూపినంత వరకు దేవుడికి ప్రాబ్లం లేదండి. మనం ఒక వేలు ముందరికి చూపెట్టినప్పుడే మనకు 3 వేళ్ళు చూపిస్తాయి. ఒకరు నాశనం కోరుకుంటున్నాం అంటే 3 సార్లు మన నాశనం కోరుకుంటున్నట్టే. ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నాం అంటే 3 సార్లు మన గురించి మనమే చెడుగా మాట్లాడుకుంటున్నట్టు. ఒకరిని శపిస్తున్నామంటే 3 సార్లు మనమే శాపంలోకి వెళ్తున్నట్టు. కాబట్టి యు నీడ్ టు కేర్ఫుల్ ఇన్ దిస్ రిలేషన్స్. ఎప్పుడు కూడా రిలేషన్స్ లో ఆనెస్ట్ గా ఉండండి. అది ఒక్క స్నేహితుడైనా పర్లేదు, 10 మంది స్నేహితులు లేకపోయినా పర్లేదు, ఒక్క స్నేహితుడైనా ఆ ఒక్క స్నేహితుడితో ఆనెస్ట్ గా ఉండండి. భార్యతో ఆనెస్ట్ గా ఉండండి, భర్తతో ఆనెస్ట్ గా ఉండండి, పిల్లలతో ఆనెస్ట్ గా ఉండండి. డోంట్ చీట్ యువర్ చిల్డ్రన్స్, డోంట్ చీట్ యువర్ హస్బెండ్, డోంట్ చీట్ యువర్ వైఫ్, డోంట్ చీట్ యువర్ ఫ్రెండ్, డోంట్ చీట్ యువర్ రిలేటివ్స్. డోంట్ స్టాప్ స్పీకింగ్ అబౌట్ నెగిటివ్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం, నెగిటివ్ గా మాట్లాడడం ఆపేసేయండి. ఇవే ఆశీర్వాదానికి బ్లాక్ అయ్యేది. రేపు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఇగో ఈ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాడు. చూద్దాము. నిన్న ఒక సహోదరుణ్ణి మోసం చేశాడు. ఎవరు? యాకోబు. అది మోసం చేయమని చెప్పింది ఎవరు? కన్న తల్లే రిబ్కా. కన్న తల్లే రిబ్కా యాకోబు ద్వారా, అంటే చిన్న కుమారుడు ద్వారా పెద్ద కుమారుడిని, తన భర్తను మోసం చేయడం జరిగింది. మోసం చేసిన తర్వాత ఆ పెద్ద కుమారుడు ఎలాగైతే చంపుతాడని డిసైడ్ అయిపోయి ఇక పెద్ద కుమారుడు భార్య నుంచి తప్పించాలని చిన్న కుమారుడిని వేరే దేశానికి పంపిస్తది. సో అక్కడ ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ ఇంకొక రిలేషన్ లో చీటింగ్ చూద్దాము. సో ఇసాకు యాకోబును పిలిపించి, సో ఇసాకు
అబ్రహాం యొక్క కుమారుడు ఇసాకు యొక్క కుమారుడు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో యువతిని వివాహము చేసుకొనకూడదు. సో ఇక్కడ యాకోబు ఆల్రెడీ తండ్రిని చీట్ చేశాడు, అన్నయ్యను చీట్ చేశాడు. సో దాన్ని చీట్ చేయడం కారణం రిబ్కా, తన తల్లి వల్లనే చీటింగ్ జరిగింది. సో అయితే నీ అన్న కోపంతో ఉన్నాడు, నిన్ను చంపేస్తాడు. సో నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకు. నీవు లేచి పెద్దనారామంలో ఉన్న అంటే ఇది ఒక ఊరు పేరు, నీ తల్లికి తండ్రి అయినా, సో తల్లికి తండ్రి అంటే నీకు మేనమామ అవుతాడు, బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. చూసారా అండి, ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయిగా. చూసారా, ఆ మోసం చేయడం వల్ల ఆయన ఏమవుతున్నాడు, తల్లిదండ్రులకు దూరం అవుతున్నాడు, అటు అన్నకు తల్లికి తండ్రికి దూరం అవుతున్నాడు. ఎలాగైనా నిన్ను చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపో, ఈ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో, ఈ ఇంట్లో నువ్వు ఉండకు, ఈ ఊర్లో ఉండకు, ఈ దేశంలోనే ఉండకు. చూసారండి, అదే చీటింగ్ చేయకపోతే అక్కడనే తల్లిదండ్రులతోటి హ్యాపీగా ఉండేవాడు. అందుకే చెప్పుడు మాటలు ఎప్పుడు వినద్దు. సో రిబ్కా తను ఏమంది, నువ్వు ఏం కాదు, నీకేమైనా శాపం ఉంటే నేను భరిస్తానని అన్ని ఫేక్ మాటలు చెప్పేసి తన కొడుకుని మార్చేసింది. సో ఇక్కడ ఏమవుతుందో, నువ్వు ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నీ తల్లి సహోదరుడు అంటే నీ మేనమామ ఇంటికి వెళ్ళు, అతని పేరు లాబాను, అతనికి కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమునకు అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమునకు నీవు శాస్తముగా చేసుకున్నట్లు ఆశీర్వదించి పంపిస్తున్నాడు. ఇక నువ్వు వెళ్ళు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు అనేక జనములకు నీకు సంతానాభివృద్ధి కలుగ చేస్తాడు, నిన్ను విస్తరింపచేసి నువ్వు వేరే దేశానికి వెళ్తున్నావు కదా, అక్కడ నీకు శాస్తముగా దేవుడు ఇస్తున్నాడు, అబ్రహాంకి ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాడు. సో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడు, కొన్ని సంవత్సరాల వరకు నువ్వు నీ అన్నకు కనపడకు అని చెప్పేసి పంపిస్తున్నాడు సీక్రెట్ గా. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. సో చూసారా అండి, పంపివేసి ఆ దేశం నుంచి, ఆ ఇంటి నుంచి, ఆ ఊరి నుంచి ఆ యాకోబుని పంపివేస్తున్నాడు తన తండ్రి. మళ్ళీ ఇదంతటికి స్టోరీ ఎవరు, రిబ్కా ఎలా చేసిందని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. చూసారా అండి, ఫ్యామిలీ పాలిటిక్స్ ఇస్ డేంజరస్ దెన్ స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్. చాలా డేంజర్ అండి ఫ్యామిలీ పాలిటిక్స్. సో ఇంటి వాళ్ళను ఎవరు దొరకబట్టలేరు, ఇంటి దొంగను ఈవెన్ దేవుడు కూడా దొరకబట్టలేడు. సో దేవుడు కూడా మనం దొరకబట్టలేడు ఇంటి దొంగను. కానీ ఇలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. సో ఇలా ఆశీర్వదించి పంపించేశాడు. చూద్దాము, అతడు పదనామంలో సిరియావాడకు బెతుయేలు కుమారుడును యాకోబు ఏశావులో తలియగు రిబ్కా సహోదరుడైన లాబాను నొద్దకు వెళ్ళాను. చూసారా అండి, ఇక లాబాన్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఆయన, యాకోబు ఏశావు. సో అక్కడికి పోయిన తర్వాత ఏమైందో చూద్దాము. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు, సో లాబానికి తెలిసింది తన సహోదరు కుమారుడైన యాకోబు వచ్చాడు నా దగ్గరికి అని వినినప్పుడు అతను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. సో చెప్పాడు లాబానుతో. సో తన సహోదరుడు అన్న రిబ్కా యొక్క సహోదరుడైన లాబాన్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు కలుసుకొని ఇక ఒకరి దగ్గర ఒకరు నివసిస్తున్నారు. సో ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. లాబాను అంటున్నాడు, ఎవరితోటి? యాకోబుతో అంటున్నాడు. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబానుకి 2 కుమార్తెలు ఉండేది. సో లాబానికి ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు కుమార్తెలు ఉండేది. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. సో లేయా జబ్బు కళ్ళు గలది, లేయకు ఐ ప్రాబ్లం ఉన్నది, కంటి జబ్బు కలది. రాహేలు రూపవతియు, రాహేలు చిన్న కుమార్తె, ఆమె అందగత్తె సుందరినై ఉండెను. సో మంచి అందగత్తె, రూపవతి సుందరిగా ఉన్నది. ఎవరు? రాహేలు. లేయా జబ్బు కన్నది. సో యాకోబు రాహేలును ప్రేమించి, సో యాకోబు చిన్న కుమార్తెను ప్రేమించాడు. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. నేను 7 సంవత్సరాలు నీ చిన్న కుమార్తె కోసం నేను 7 సంవత్సరాలు నీ దగ్గర పనివాడిలాగా ఉంటాను, నీ కోసం పని చేస్తాను ఆ చిన్న కుమార్తె కోసం. సో ఆమెను నేను ప్రేమిస్తున్నాను, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయమని యాకోబు
చెప్తున్నాడు. యాకోబు రాహేల్ని ప్రేమిస్తున్నాడు. రాహేలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్పాడు. అందుకు లాబాను, ఆమె అన్యులకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, సో నేను ఒప్పుకున్నాడు. లాబాను ఏం ఒప్పుకున్నాడు? నేను నా చిన్న కుమార్తెనే ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇక నువ్వు నా దగ్గరనే ఉండు, వేరే ఎవరో తెలియని వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, నువ్వు నా దగ్గరనే ఉన్నావు కదా, నా చిన్న కుమార్తెను నీకే ఇస్తానని ఒప్పుకున్నాడు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. సో యాకోబు ఏం చేశాడు? రాహేల్ కోసము 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఒక సర్వెంట్ లాగా పనిచేశాడు. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. సో ఆయనను ప్రేమించడం వల్ల కొద్ది దినాలుగా అనిపించింది యాకోబుకి. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, సో 7 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ డీల్ ఏంటిది? 7 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. సో 7 సంవత్సరాలు ఆయనతో నివసించాడు. లాబాను దగ్గర ఆ సర్వెంట్ లాగా నివసించాడు. సో ఇప్పుడు నేను 7 సంవత్సరాలు అయిపోయింది, నా భార్య వద్దకు పోతాను, నాకు ఇచ్చి పెళ్లి చేయమని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి, సో మ్యారేజ్ ఒప్పుకున్నాడు. అందరినీ పోగు చేసి విందు కొప్పుకున్నాడు. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయానును అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. సో ఇక్కడ యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. కానీ ఇక్కడ ఎవరిని ఇస్తున్నాడు? లేయాని ఇస్తున్నాడు. సో తెలియకుండా ఇక్కడ చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాల్సిన ఈ లాబాను పెద్ద కుమార్తెను, ఎందుకంటే జబ్బు కన్నది, ఎవరు పెళ్లి చేసుకోరని మోసపూరితంగా లేయాను పంపించాడు. సో చూసారా, చీటింగ్ ఇన్ ద రిలేషన్. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? చూసారండి, చీటింగ్. సో ఇక్కడ ఇతను యాకోబు పెళ్లి చేసుకోవాల్సింది రాహేల్ని, చిన్న కుమార్తెను. కానీ ఇక్కడ లాబాను ఏం చేశాడు? పెద్ద కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశాడు తెలియకుండా. పెద్ద కుమార్తెను పంపించాడు. లేయాను ఎరిగి అతడు లాబాను, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని. నేను చూసానండి, మోసపుచ్చితివి. ఇక్కడ ఎవరు? మేనమామ. ఎవరిని మోసం చేస్తున్నాడు? మేనల్లుని మోసం చేసేసాడు. సో యాకోబు ఎవరిని మోసం వచ్చాడు? వాళ్ళ అన్నను, వాళ్ళ యొక్క తండ్రిని, ఇద్దరిని మోసం చేసి వచ్చాడు. ఎవరు? యాకోబు. సో అక్కడ మోసం చేసినప్పుడు ఆయనకు తప్పు అనిపించలేదు వాళ్ళిద్దరిని. సో ఇక్కడ ఒకరు మోసం చేయగానే తప్పు అనిపించింది. అంతే కదండి, మనం ఒకరికి మోసం చేసినప్పుడు మనకు అది తప్పు అనిపించదు, కానీ ఇంకొకరు మనల్ని మోసం చేస్తే అది మనకు తప్పు అనిపిస్తుంది. సో అందుకే మనిషి ఏ విత్తనం అయితే విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడండి. ఆల్రెడీ అక్కడ అన్నను ఆయన తండ్రిని మోసం చేసి వచ్చాడు కాబట్టి ఇక్కడ తన నమ్మిన మేనమామ కూడా ఇక్కడ మోసం చేయాల్సి వచ్చింది. సో రిలేషన్స్ చూడండి, మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని ఇంకొకరు మోసం చేస్తాడు. మనం ఒకరిని చీట్ చేసాం అనుకోండి, ఇంకొకరు మనల్ని చీట్ చేస్తారు. అది లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ చీట్ ఎనీబడి, అదర్వైజ్ యూ విల్ బి చీటెడ్ బై సమ్వన్. మనం ఒకరిని చీట్ చేస్తే మనం ఒకరి చేత చీట్ చేయబడతాము. కాబట్టి అలా చీట్ చేయద్దు. ఇక్కడ మేనల్లుడే, సరే మేనల్లుడే నమ్మాడు, మేనమామని నమ్మాడు, కానీ ఇక్కడ ఏం చేశాడు? మోసపుచ్చితివనెను, మోసం చేశాడు. సో అందుకే చెప్తున్నా కదా, ఆశీర్వాదాలు ఎందుకు తరతరాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయి అంటే ఒకరికొకరు మోసం చేసుకోవడం, ఒకరికొకరు చీట్ చేసుకోవడం, ఒకరికొకరు అన్యాయం చేసుకోవడం, ఒకరికొకరు తగ్గించుకోవడం. సో ఇది చాలా డేంజర్ అండి. ఇవి ఎప్పుడు కూడా ఉండద్దు. వీటి వల్ల రిలేషన్స్ అన్ని కూడా బ్రేక్ అవుతుంటా ఉంటాయి. రిలేషన్స్ అన్ని బ్రేక్ అవుతాయి, మనము కర్సెస్ లోకి వెళ్తా ఉంటాం. సో ఎప్పుడు కూడా హానెస్ట్ గా ఉండండి. ఎందుకంటే దేవుడు నువ్వు ఎంత హానెస్ట్ గా ఉంటే అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు భార్య భర్తలు చీట్ చేసుకున్నారు అనుకోండి, దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్ చేయలేడు. అన్నదమ్ములు చీట్ చేసుకున్నారు అనుకోండి, అన్నదమ్ములు బ్లెస్ కాలేరు. అక్క చెల్లెలు చీట్ చేసుకున్నారు అనుకోండి, అక్క చెల్లెలు బ్లెస్ కాలేరు. సో అలాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆయన కష్టపడి అందరినీ మోసం చేసి ఇక్కడికి వస్తే ఈయన ఒకరు మోసం చేస్తున్నాడు. సో ఎక్కడైనా కూడా రిలేషన్స్ లో
హానెస్ట్ ఉందా అండి వీళ్ళ మధ్యలో? లేదు. సో అందుకే దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. వీళ్ళకి వచ్చే కష్టాలు కూడా అలాగే వచ్చాయి. సో చూద్దాం. రాహేల్ కోసమే కదా నేను కొలువ చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను, నువ్వు నన్నెందుకు చీట్ చేసావని అంటున్నాడు. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. సో అది ముందుగానే చెప్పొచ్చు కదా, నేను ఇద్దరిని ఇస్తాను, సో ఫస్ట్ నీకు పెద్దదాన్ని ఇస్తాను, తర్వాత నీకు చిన్నదాన్ని ఇస్తానని హానెస్ట్ గా చెప్పొచ్చు కదా, జెన్యున్ గా చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా పెద్దదాన్ని అలాగే దాచిపెట్టి చిన్నదాన్ని ఇస్తానని చెప్పేసి చిన్నదానికి బదులు పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేసి, పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇది మా దేశ మర్యాద కాదు అని చెప్తున్నాడు. సో హానెస్ట్ లేదు, జెన్యున్ లేదు, అబద్ధము, ఫేక్. సో ఇలా ఇలా నెగిటివ్ గా చేసేస్తున్నాడు. కానీ దీనికి కారణం ఏంటిది? యాకోబు ఆల్రెడీ ఒకరిని చీట్ చేయడం రావడం వల్లనే. చూసారా అండి, మనము ఏదైతే విత్తుతామో అదే పంట కోసుకుంటాము. ఇప్పుడు యాకోబుని వాళ్ళ తండ్రి నమ్మాడు, వాళ్ళ అన్న నమ్మాడు, సో నమ్మక ద్రోహం చేశాడు. ఇక్కడ యాకోబు లాబానుని నమ్మాడు, నమ్మక ద్రోహం చేస్తున్నాడు. సో నమ్మక ద్రోహం చాలా డేంజర్ అండి. నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా చేయొద్దు. అన్నిటికంటే చాలా డేంజర్ నమ్మించి మోసం చేయడం. సో అలా నమ్మించి మోసం ఎప్పుడు కూడా ఎవరిని చేయొద్దు. సో మనల్ని ఒకరు చేశారంటే దేవుడు చూసుకుంటాడు. సో మోసపోవడం కూడా తప్పే అండి, మోసపోవద్దు ఎప్పుడు కూడా. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. సో గమనించుకోవాలి. మర్యాద కాదు, ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరాలు నాకు కొలువు చేసిన ఎడలా. చూసారా అండి, 7 సంవత్సరాలు అయిపోయింది, చిన్నదాన్ని ఇస్తానన్నాడు, కానీ చిన్న అమ్మాయిని ఇవ్వకుండా దొంగచాటుగా పెద్ద అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. సో ఇప్పుడు ఇంకా 7 సంవత్సరాలు నా దగ్గర ఉండు, అప్పుడు ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా, ఇంకో 7 సంవత్సరాలు నా దగ్గర ఉంటే నేను ఆమెను కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. యాకోబు అలాగా చేసి ఆమె వారము సంపూర్ణమైన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలుని అతనికి భార్యగా ఇచ్చాడు. మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? లాబాను దగ్గరకు వచ్చి 14 సంవత్సరాలు అయింది. చూసారా అండి, 14 సంవత్సరాల్లో ఆయన దగ్గర సర్వెంట్ లాగా పనిచేశాడు. సో అప్పుడు తన ఊర్లో ఉన్నప్పుడు తను ఒక రాజులాగా ఉండేవాడు. తన కింద ఎవరు పని చేసేవాళ్ళు కాదు. తను ఒకరి కింద పనిచేసే కర్మ రాలేదు. కానీ ఇక్కడికి వచ్చి తన మేనమామ కింద పని చేయాల్సి వచ్చింది. సో చూసారా, అది అలా మోసం చేసి ఇక్కడికి కొని తెచ్చుకున్నాడు. కుమార్తె అయిన రాహేల్ని అతనికి భార్యగా ఇచ్చాను. మరియు లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను. సో సో యాకోబు రాహేల్ను కూడాను, మరి అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేశాను. చూసారా, 7 8 21 సంవత్సరాలు ఇప్పుడు యాకోబు దగ్గర, లాబాన్ దగ్గర యాకోబు నివసిస్తున్నాడు. సో ఇక్కడ మోసపోయాడు యాకోబు. సో చూద్దాము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాను, రాహేలు గొడ్రాలై ఉండెను. చూసారండి, లేయా రాహేలు ఇద్దరు సొంత అక్క చెల్లెలే, కానీ రాహేలు లేయాని ఎప్పుడు కూడా ద్వేషించేది. సో మళ్ళా వీళ్ళిద్దరి మధ్య జెన్యున్ రిలేషన్ లేదు, అక్క చెల్లెల మధ్య జెన్యున్ రిలేషన్ లేదు. లేయాను ఎవరు ద్వేషించేవాడు? రాహేలు ద్వేషించేది. రాహేలు ద్వేషించే వల్ల ఏమైంది? రాహేలుకి గుడ్రాలై ఉండెను, అంటే ఆశీర్వాదం ఏమైంది? ఆగిపోయింది. చూసారా అండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆశీర్వాదాలు ఎలా ఆగిపోతున్నాయో చూపిస్తున్నాను, ఎలా ద్వేషించడం వల్ల. అందుకే సొంత అక్క చెల్లెలు ఎప్పుడు కూడా తిట్టుకోకండి, సొంత అక్క చెల్లెలు ఎప్పుడు కూడా శపించుకోకండి, ఒకరినొకరిని ద్వేషించుకోకండి, సొంత అన్నదమ్ములు ద్వేషించుకోకండి. చూడండి, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాము. సో యాకోబు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. లేయాను రాహేలు ద్వేషిస్తూ ఉన్నది. సో లేయా ద్వేషించబడట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, అంటే లేయా రాహేలు చేత ద్వేషించబడుతుంది, కానీ లేయా ద్వేషించట్లేదు. సో లేయా ద్వేషించడం లేదు కాబట్టి ఆమెకు గర్భఫలం వచ్చింది. రాహేలు లేయాను ద్వేషిస్తుంది కాబట్టి గొడ్రాలై ఉంది, అంటే పిల్లలు కనకుండా ఉంది. అర్థమవుతుందా అండి? అంటే నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావంటే అది నీ ఆశీర్వాదానికే అడ్డు. ఒకరు నిన్ను ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళ ఆశీర్వాదానికే అడ్డు. మీరు అనొచ్చు, బ్రదర్ వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, బ్రదర్ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, బ్రదర్ వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను హింసించారు, దూషించారు అని అనొచ్చు. అది వాళ్ళకే సమస్య. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెలు. లేయానేమో ఎప్పుడు కూడా రాహేల్ని ద్వేషించలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆమె గుణాన్ని చూసి ఆమెకు గర్భాన్ని ఇచ్చేశాడు. కానీ రాహేలు లేయాను ఊకే ద్వేషించడం మొదలు పెట్టింది. ఎందుకు? ఆమెకు రోగం ఉందని, ఆమెకు పిల్లలు ఉన్నారని. అందుకే దేవుడు ఏం చేశాడు? రాహేల్కి ఆశీర్వాదాన్ని ఆపివేశాడు, గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని ఆపివేసేశాడు. అర్థమవుతుందండి? చీటింగ్ ఉండద్దు, ద్వేషం
ఒకరి బాగా ఒకరు కోరుకోండి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ ఒకరు బాగా ఒకరు కోరుకోండి. ఇప్పుడు నీ గురించి నీ సొంత తల్లే మాట్లాడింది, నీ గురించి సొంత అక్కనే మాట్లాడింది, చెల్లెనే మాట్లాడింది, నీ గురించి సొంత అన్నదమ్ములే మాట్లాడారు. అది వాళ్ళకే ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం కాదు. వాళ్ళు నీ గురించి మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళని చూసి వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపివేస్తాడు అని నువ్వు మాత్రం మాట్లాడకు. ఎందుకంటే దేవుడు మళ్ళీ నీ ఆశీర్వాదాన్ని ఆపివేస్తాడు. సో చూసారా అండి ఎంత డీపర్ గా వెళ్తుందో వాక్యము. సో అందుకే బైబిల్ అనేది ఒక మర్మాల బుక్. లోతుగా వెళ్తే గాని అర్థం కాదు ఏది కూడా. సో అక్కడ యాకోబు తన తల్లిని తన తండ్రిని తన అన్నను మోసం చేసి పారిపోయి దేశానికి వచ్చాడు. ఇక్కడ దేశానికి వచ్చినప్పుడు ఆశీర్వాదం ఉందా? 7 సంవత్సరాల వరకు యాకోబుకి ఆశీర్వాదం లేదు. సో మళ్ళా 7 సంవత్సరాల వరకు మళ్ళీ ఆశీర్వాదం లేదు. మళ్ళా 7 సంవత్సరాల వరకు ఆశీర్వాదం లేదు. 21 సంవత్సరాలు బానిసగా పనిచేశాడు. ఒకరి కింద పనిచేయదు, ఒక సేవకుడిగా, ఒక సర్వెంట్ లాగా యాకోబు పని చేయడం జరిగింది. సో ఎందుకు అలా చీట్ చేయడం? అన్నను అలాగే తండ్రిని చీట్ చేయడం వల్ల ఈ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సో ఇక్కడ వీళ్ళ అక్క చెల్లెలేమో సరిగా రిలేషన్ బాగాలేదు, ఒకరి మీద ఒకరు అసూయ పడుతున్నారు, ఒకరినొకరు ద్వేషిస్తున్నారు. కానీ రాహేలు ద్వేషించింది కాబట్టి రాహేల్కి ఆశీర్వాదం ఆగిపోయింది. అర్థమవుతుందా అండి? రిలేషన్స్ లో జెన్యూనిటీ లేకపోతే, హానెస్ట్ లేకపోతే మన ఆశీర్వాదాలే మనకు ఆగిపోతాయి. సో నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ యొక్క అన్నదమ్ములను, అత్తమామలను, అక్క చెల్లెల్ని ఎప్పుడు కూడా విమర్శించకు, దూషించకు. అది మనకే చెడు. వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే దేవుడే వాళ్ళకు ఆశీర్వాదాన్ని ఆపివేసి వాళ్ళ ముందు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. లేయాను ద్వేషిస్తుంది రాహేలు, కానీ లేయా ఆశీర్వదించబడుతుంది. కానీ రాహేలు అలా ద్వేషించడం వల్ల రాహేలు గుడ్రాలై ఉన్నది. సో అందుకే రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీ మనసులో నుంచి ఎలాంటి కోపం ఉన్నా, ఎలాంటి ద్వేషం ఉన్నా, ఎలాంటి పగ ఉన్నా, ఎలాంటి ప్రతీకారం ఉన్నా, ఎలాంటి అసూయ ఉన్నా తీసివేసేయండి. రిలేషన్స్ లో జెన్యున్ గా ఉండండి. ఒకరి గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడుకోకండి. ఒకవేళ నీ గురించి నీ అక్కనో, నీ అన్ననో, నీ చెల్లెనో మాట్లాడారు, నీ గురించి నీ స్నేహితుడో, నీ కొలికో మాట్లాడారని తెలిస్తే మౌనంగా ఉండండి, ప్రార్థించండి, దేవుడికి అప్పచెప్పండి. వాళ్ళ ఆశీర్వాదం ఆగిపోతుంది, నీకు ఆశీర్వాదం మొదలవుతుంది. సో అందుకే ఒకరి తిట్లు మనకు ఆశీర్వాదాలండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఒకరి శాపనార్థాలే మనకు దీవెనలు, ఒకరి తిట్లే మనకు ఆశీర్వాదాలు. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. రాహేలు గుడ్రాలై ఉండెను. సో మీ తండ్రి నన్ను మోసపిచ్చి 10 మార్లు నా జీతము మార్చాను. చూసారా అండి? మీ తండ్రి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? రాహేల్తో మాట్లాడుతున్నాడు. మీ తండ్రి అంటే ఎవరు ఇక్కడ? లాబాను మోసపుచ్చి, నన్ను మోసపుచ్చి అంటే ఎవరిని? యాకోబుని మోసపుచ్చాడు. 10 మార్లు మోసం చేశాడట. చూసారా అండి? సో మేనమామ మేనల్లుని 10 సార్లు మోసం చేశాడు. కానీ ఇక్కడ యాకోబు జెన్యున్ గా ఉన్నాడు. యాకోబు ఒక్కసారి కూడా ఆ ఎవరిని మోసం చేయలేదు, లాబానుని మోసం చేయలేదు. సో అక్కడ అన్నను తండ్రిని మోసం చేశాడు. కానీ యాకోబు ఈ ఊరికి వచ్చిన తర్వాత తన మేనమామ దగ్గర నమ్మకంగా పనిచేశాడు. కానీ మేనమామ ఏం చేశాడు? 10 మార్లు మోసం చేశాడట. 10 మార్లు నా జీతము మార్చాను. సో 10 మార్లు మోసం చేశాడు. చూసారా అండి? మనం ఒకరికి ఒక్కసారి మోసం చేస్తే మనము 10 సార్లు మోసపోవాల్సి వస్తుంది. ఒక్కసారి మనం ఒకరి గురించి శపిస్తే మనం 10 సార్లు శపించాల్సి వస్తుంది. శాపం కొనుక్కోవాల్సి వస్తుంది. నువ్వు ఒక్కసారి ఒకరిని ఆశీర్వదించు, నువ్వు 10 సార్లు నువ్వే ఆశీర్వదించబడతావు. ఒక్కసారి అన్నను అండ్ ఆ తండ్రిని మోసం చేసి వచ్చిన ఈ యాకోబు 10 సార్లు తన మామ చేత మోసం చేయబడ్డాడు. కానీ యాకోబు మాత్రం తన మామను మోసం చేయలేదు. చూసారా జెన్యున్ రిలేషన్ ఎక్కడి నుంచి ఎలా జెన్యున్ రిలేషన్ ఉందో చూడండి. సో అందుకే హానెస్ట్ రిలేషన్ ఉంటే చాలా మంచిదండి. ఆయనను దేవుడు అతను నాకు హాని చెయ్యనీయలేదు. సో 20 సంవత్సరాలు జీతగాడిగా పనిచేశాడు. 20 సంవత్సరాలు తన సొంత మేనమామ 10 సార్లుగా మోసం చేయడం జరిగింది. సో ఇప్పటికైనా కూడా బీ హానెస్ట్ విత్ ద రిలేషన్స్. ఏ రిలేషన్ ని ఖర్చు చేయకండి. నీకు దేవుడు అత్తనిచ్చాడా? అతను జాగ్రత్తగా చూసుకో. మామనిచ్చాడా? మామను జాగ్రత్తగా చూసుకో. తల్లినిచ్చాడా? తండ్రినిచ్చాడా? అక్కనిచ్చాడా? చెల్లెనిచ్చాడా? తమ్ముడిచ్చాడా? లేకపోతే ఫ్రెండ్ని ఇచ్చాడా?
ఏ రిలేషన్ లో అయినా జెన్యున్ గా ఉండు. కొలీగ్స్ ని ఇచ్చాడా, జెన్యున్ గా ఉండు. నువ్వు జెన్యున్ గా ఉండు చాలు. నీ జెన్యునిటీ బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. నీ యథార్థ హృదయాన్ని బట్టి ఆశీర్వదించబడతావు. నీ ఆనెస్ట్ని బట్టి ఆశీర్వదించబడతావు. ఒకరికి ఎక్కువ ఉంటది, ఒకరికి తక్కువగా ఉంటది. ఒకరికి ఎక్కువగా జ్ఞానం ఉంటది, ఒకరికి తక్కువ జ్ఞానం ఉంటది. ఒకరు ఎక్కువ సంపాదించవచ్చు, ఒకరు తక్కువగా సంపాదించవచ్చు. ఒకరి సంపాదన గురించి ఆలోచించకు, బాధపడకు. ఒకరికున్న ఆశీర్వాదం గురించి బాధపడకు. సో ఇక్కడ లేహాకు గర్భం వచ్చింది, రాహేలుకి గర్భం రాలేదు. సో గర్భం రాకపోయేసరికి రాహేలు ఏమేది, లేయాని ద్వేషించేది. అట్లా ఇంకా తన బ్లెస్సింగ్స్ అన్ని బ్లాక్ అయ్యేది. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎందుకు ఫ్యామిలీలు ఆశీర్వదించబడట్లేదు, ఎందుకు కుటుంబాలు అలాగే ఉంటున్నాయి, తరతరాలు అలాగే ఉంటున్నాయి అంటే? సో ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్, బిగ్గెస్ట్ రీజన్. ఈ కీ మీ అందరికి దేవుడు ఇస్తున్నాడు. సో ఉపయోగించండి. వద్దండి, ఎవరిని ఖర్చు చేయకండి, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి. అయిందేదో అయిపోయింది, వదిలిందేదో అయిపోయింది. ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడినా తిరిగి మాట్లాడకు. నువ్వు దేవుడికి ప్రార్థించుకొని క్షమించేసేయి. సో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాళ్ళ ఆశీర్వాదం ఆగిపోతుంది. సో నువ్వు మాట్లాడవంటే మళ్ళీ నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. సో ఇక్కడ యాకోబుని 10 సార్లు తన మేనమామ మోసం చేశాడు, అంటే 10 times చీట్ చేశాడు. సో హానెస్ట్ లేదు రిలేషన్ లో. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. సో కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చూసారా అండి. ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్ చూసాము. ఒకటి కయ్యూను అండ్ హెబోలు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాలేక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. రెండోది యాకోబు ఈసావు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాలేక వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మూడోది ఎవరు, లాబాను యాకోబు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. నాలుగోది రాహేలు అండ్ లేయా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. చూసారా అండి, హానెస్ట్ లేక. మళ్ళా అంటున్నాను కదా, శత్రువులు ఎక్కడో ఉండరు, పక్కనే ఉంటారు. శత్రువులు ఎవడో కాదు, మన రక్త సంబంధే. వీళ్ళంతా దూరం వల్ల ఇప్పుడు కయ్యూను అండ్ హెబేలు, వాళ్ళిద్దరు ఎవరు, సొంత అన్నదమ్ములు. రిబ్కా, యాకోబు ఇస్సాకు ఎవరు, తల్లి కుమారులు. సో వాళ్ళు సొంత ఇంటి వాళ్ళే, రక్త సంబంధులే. సో లాబాను ఎవరు, బంధువుడే, ఎవరో కాదు. లాబాను ఎవరు, మేనమామ, తన తల్లికి సహోదరుడు, వాడు బంధువుడే. ఆయన్నే మోసం చేశాడు. లేయాను రాహేలు ఎవరు, సొంత అక్క చెల్లెలే. సో చెప్తున్నా కదా, శత్రువు ఎక్కడ ఉండడు, మన ఇంట్లోనే ఉంటాడు, మన ఇంటి పక్కనే తిరుగుతాడు, మన ఇంట్లోనే తిరుగుతుంటాడు. మన భర్త రూపంలో, భార్య రూపంలో, లేకపోతే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ తల్లి రూపంలో, తండ్రి రూపంలోనే తిరుగుతుంటా అంటాడు శత్రువు. సో చూద్దాం. నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఎప్పుడు కూడా ఒకరి మీద కొండెములు అంటే గాసిప్ చేయొద్దు. అయ్యో అక్క ఇలా చేసింది, అన్న ఇలా చేశాడు, తమ్ముడు ఇలా చేశాడు. నీ సహోదరుని మీద కావచ్చు, నీ సహోదరుడి మీద కావచ్చు, లేకపోతే నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు. సో నీ తల్లి కుమారుడి మీద ఎప్పుడు అపనిందలు మోపకండి. ఒక కడుపులో పుట్టిన వాళ్ళ మీద ఎప్పుడు అపనిందలు మోపొద్దు. సో తల్లి కుమారుడు కావచ్చు, తండ్రి కుమారుడు కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, నీ సహోదరి కావచ్చు, ఎప్పుడు కూడా ఒకరిని మాత్రం మీరు అపనిందలు మోపొద్దు. ఇవన్నీ కూడా నీ బ్లెస్సింగ్స్ ని ఆపివేస్తున్నాయి. నువ్వు బాగుపడవు, వాళ్ళను బాగుపడనియవు. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు ఒకరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అనుకో, ఒకడు మంచిగా కష్టపడి బిజినెస్ చేసుకొని ఇల్లు కొనుక్కున్నాడు అనుకో, వాడి మీద ఏడుస్తారే. అక్క మంచి భర్త వచ్చాడు, మంచిగా చూసుకుంటాడు, మంచి బంగారం కొనుక్కున్నాడు అనుకో, ఆ అక్క మీదనో చెల్లె మీదనో ఏడుస్తారే. నీకుండేది నీకుంది, వాళ్ళకుండేది వాళ్ళకుంది. సో ఎవరి మీద ఎందుకు ఏడవడం, ఎవరి మీద ఎందుకు అనడం? సో ఎవరికి ఉండాల్సింది వాళ్ళకుంది. దీనివల్ల నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. ఎప్పుడు కూడా ఒకరి మీద ఏడవద్దండి. ఎప్పుడు కూడా ఒకరి మీద నింద మోపొద్దు. సో కొండెములు చెప్పొద్దు. ఎప్పుడైనా కూడా నీ అన్న మీద కావచ్చు, నీ తమ్ముడి మీద కావచ్చు, నీ అక్క మీద కావచ్చు, నీ చెల్లె మీద కావచ్చు, ఎప్పుడు కూడా నువ్వు గాసిప్ చెప్పొద్దు, చెడుగా చెప్పొద్దు. ఉంటాయి, అన్నదమ్ములు అన్నాక డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అక్క చెల్లెలు అన్నాక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఉంటాయి, పోయినప్పుడు పోతాయి, కలిసినప్పుడు కలుస్తారు, విడిపోయినప్పుడు విడిపోతారు. కానీ స్ప్రెడ్ చేయకు నీ అన్నదమ్ముల విషయం గురించి, నీ అక్క చెల్లెల గురించి 10 మందికి నువ్వు చెడుగా మాట్లాడి స్ప్రెడ్ చేస్తే నీ ఆశీర్వాదమే ఆగిపోతుందండి, మన ఆశీర్వాదమే ఆగిపోతుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా ఒకరు విమర్శించినా, దూషించినా మళ్ళీ నేను దూషించను. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా మళ్ళీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడను. సో అలాగా ఉంటది, సఫరింగ్ ఉంటది. ఏం చేయాలి, తీసుకోవాలి. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. స్ప్రెడ్ చేయడం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అర్థమవుతుందండి. ఇవన్నీ దేవుడు ఆశీర్వదించడానికి సూచనలు. సో అందుకే లాబాను 10 సార్లు మోసం చేశాడు యాకోబుని, కానీ యాకోబు మేనమామను మోసం చేయలేదు.
సో ఒక పిల్లని ఇస్తానన్నాడు, ఇంకో పిల్లని ఇచ్చాడు, మోసం చేశాడు, రిలేషన్ లేదు. సో సొంత మేనమామనే ఆయనను చేసేసాడు. సో చూసారా అండి? సో ఆనెస్ట్ గా ఉండండి ప్రతి రిలేషన్ లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భర్తతో ఆనెస్ట్ గా ఉండండి, భార్యతో ఆనెస్ట్ గా ఉండండి, పిల్లలతో ఆనెస్ట్ గా ఉండండి, నీ తల్లిదండ్రులతో ఆనెస్ట్ గా ఉండండి. వీళ్ళెవ్వరు నీతో ఆనెస్ట్ గా లేకపోయినా నువ్వు మాత్రం వాళ్ళతో ఆనెస్ట్ గా ఉండు. అర్థమవుతుందా? అయ్యో నా భర్తనే నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు, నా భర్తనే నన్ను విమర్శిస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ అయినా కూడా నువ్వు ఆనెస్ట్ గా ఉండు. దేవుడు నీ భర్తను మార్చేసి నీకు దాసోహమయ్యేలాగా చేస్తాడు. నీ భార్యను మార్చేసి నీకు దాసోహమయ్యేలాగా చేస్తాడు. నీ అక్క చెల్లెలే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నీ అన్నదమ్ములే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా? అయినా మౌనంగా ఉండు. ఆ సఫరింగ్ తీసుకో. ఆ సఫరింగ్ లో నుంచి దేవుడు బ్లెస్ చేసి ఒక రోజు వస్తుంది వాళ్ళకంటే నువ్వు గొప్ప పొజిషన్ లో ఉంటావు. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపేసుకుంటున్నట్టు. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే నువ్వు ఆశీర్వదించబడతావు. గుర్తు పెట్టుకోండి, ఒకరి తిట్లే మనకు దీవెనలు, ఒకరి శాపాలే మనకు ఆశీర్వాదాలు అని మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ బ్లెస్సింగ్ లాగా మారుస్తాడండి దేవుడు, బ్లెస్సింగ్ లాగా మారుస్తాడు. ఇప్పుడు చూడండి, రాహేలు లేయాను ద్వేషించింది. లేయాకి ఏమైనా అయిందా? ఆమె బ్లెస్ అవుతూనే ఉంది. పిల్లల మీద పిల్లల్ని కంటే రాహేలేమో గుడ్రాలై కూర్చున్నది, పిల్లలు కనకుండా కూర్చున్నది. చూద్దాం. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని ఆశ్రయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండెను. సో ప్రేమ అంటే మనము ఎప్పుడు కూడా ప్యూర్ గా ఉండాలి. రిలేషన్స్ లో చాలా హానెస్ట్ ఉండాలి, చాలా ప్యూర్ గా ఉండాలి. చెడ్డదాన్ని ఆశ్రయించుకొని చెప్పుడు మాటలు వినకండి. రిలేషన్స్ లో ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు వినకండి. వాళ్ళు ఏమంటారో తెలియదు, వీళ్ళు ఏం వింటారో తెలియదు, వీళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారో తెలియదు, వీళ్ళు ఏం తీసుకొచ్చి చెప్తారో తెలియదు. సో ఇవన్నీ అనుకోండి. ఒకవేళ ఉందంటే మా అక్క చెల్లెల మధ్య వంద ఉంటదండి, మీకు ఎందుకు అనండి. మా భార్య భర్తల మధ్య వంద ఉంటాయండి, మేమే కొట్టుకుంటాం, మేమే తిట్టుకుంటాం, మేమే సర్దుకుంటాం, మీకెందుకు అనండి. మా అన్నదమ్ముల మధ్య 1,00,000 గొడవలు ఉండొచ్చు, మీరెవరు మధ్యలో రావడానికి? సో డోంట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ రిలేషన్స్ బిట్వీన్ అస్. అక్క చెల్లెల గొడవ ఉందా, మీరే చూసుకోండి, మధ్యలో ఇంకొకరిని రానివ్వకండి. అన్నదమ్ముల గొడవ ఉందా, మీరే చూసుకోండి, మధ్యలో ఇంకొకరిని రానివ్వకండి. ఏదైనా కూడా కానీ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేక చాలా మంది కూడా తప్పిపోతున్నారు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై, సో ఒకరి మీద ఒకరు అనురాగం గలవారై, సహోదరుడి మీద సహోదరి మీద ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకున్నాడు. సో అలా లేదు, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, నువ్వు నాకంటే తక్కువ, నేను నీకంటే తక్కువ, నేను నీకంటే ఎక్కువ. సో ఇలాంటి వద్దు. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకున్నాడు. సో అందుకే రిలేషన్స్ లో గౌరవించుకోవాలి ఒకరినొకరు. అక్క చెల్లెను గౌరవించాలి, చెల్లెను అక్కను గౌరవించుకోవాలి, అన్న తమ్ముడిని గౌరవించాలి, తమ్ముడు అన్నను గౌరవించాలి. ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవద్దు, ఒకరి మీద ఒకరు పగబట్టుకోవద్దు, ఒకరి మీద ఒకరు గురించి చెడుగా మాట్లాడద్దు. నేను ఇప్పటి వరకు నా సోదరుల గురించి ఎప్పుడు కూడా నేను నెగిటివ్ గా మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా ఈవెన్ నా సంఘంలో కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడేది. ఒకవేళ నేను నెగిటివ్ గా మాట్లాడాను అంటే నా ఆశీర్వాదం ఆగిపోతుంది. అర్థమవుతుందండి? నా తల్లి గురించో, నా భార్య గురించో, నా అన్నదమ్ముల గురించో, నా పిల్లల గురించో ఎప్పుడు కూడా ఎక్కడ ఒకరి దగ్గర నెగిటివ్ గా మాట్లాడలేదు, మాట్లాడను. ఒకవేళ మాట్లాడినంటే నా బ్లెస్సింగ్స్ నేను ఆపుకుంటున్నట్టు. ఒకవేళ మీరు మాట్లాడుతుంటే మీ బ్లెస్సింగ్ మీరు ఆపుకున్నట్టు. ఒకవేళ నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అది వాళ్ళ బ్లెస్సింగ్స్ ని వాళ్ళు ఆపుకుంటున్నట్టు, కానీ నాకు ఏమీ కాదు. సో అలా అనుకోండి. ఒకరు నీ గురించి మాట్లాడుతున్నారంటే అది నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. వాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నారంటే అది వాళ్ళకు ఆశీర్వాదం ఆగిపోతుంది అని అనుకోండి. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండు. రిలేషన్స్ లో లవ్ అండ్ అఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తప్పులు సహజం. ఏ రిలేషన్ లో అయినా తప్పులు ఉంటాయి, తప్పులు దొర్లుతా ఉంటాయి. ఏ రిలేషన్ లో అయినా కూడా ఏంటిది, మిస్అండర్స్టాండింగ్స్ కామన్. మిస్అండర్స్టాండింగ్స్ లేని రిలేషన్ ఉండదు, తప్పులు కామనే. అది ప్రేమ ఉన్నప్పుడు ఒకరు తప్పులు ఒకరు, ప్రేమ ఉన్నప్పుడు ఒకరినొకరు క్షమించుకోవడం జరుగుతుంది. సో రిలేషన్స్ లో ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, భార్య పిల్లల మధ్య ప్రేమ, భర్త పిల్లల మధ్య ప్రేమ, అంతే నీ కుటుంబంలో ఫ్రెండ్స్ మీద ప్రేమ. నువ్వు ప్రేమ ఉన్నది అనుకో, వాళ్ళు ఎన్ని తప్పులు ఎన్ని పొరపాటు చేసినా నీకేమవుతుంది, క్షమించే గుణం వస్తుంది. ప్రేమ లేకపోతే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుంది. అందుకే దేవుడు నీకు ఇచ్చిన రిలేషన్స్ అన్నిట్లో నువ్వు ఎలా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. సో మాట్లాడడం ఆపేసేయండి, ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం ఆపేసండి. మీరే ఆశీర్వాదాన్ని ఆగిపోతున్నారు. అందుకే నువ్వు అందరి గురించి చెడుగా మాట్లాడుతూ అదే నోటితో నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు ఎలా వింటాడు?
అవునా కదా? నువ్వు ప్రార్థిస్తానవు గంటలు గంటలు కూర్చొని. మళ్ళా వెళ్ళి నీ భర్త గురించో, నీ భార్య గురించో, నీ చెల్లె గురించో, నీ అక్క గురించో, నీ తమ్ముడు గురించో, నీ అన్న గురించో, నీ స్నేహితుడి గురించో చెడుగా స్ప్రెడ్ చేస్తున్నావు. అప్పుడు ఎలా దేవుడు నీ ప్రార్థనను వింటాడు? వినడు. వినడు. సో నువ్వు ఆ సఫరింగ్ తీసుకో. ఎవరైనా నిన్ను ఒక మాట అన్నప్పుడు నీకు బాధేస్తుందా? ఆ సఫరింగ్ తీసుకోవాలి. ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సో హానెస్ట్ వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. మోసం చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. మోసం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు దేవుడు. సో తొందరపడి ఇప్పుడు ఈమె లేయా ద్వేషించింది, రాహేలు లేయాని ద్వేషించింది. సో ప్రాబ్లం వచ్చేసింది. సో సనగకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయండి. సనుక్కోకండి, గునుక్కోకండి, ఒకరి మీద ఒకరు పడి అలుక్కోకండి. సో ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ముల మధ్య ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అక్క చెల్లెల మధ్య ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. భార్య భర్తల మధ్య ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోకండి. సనుక్కోకండి, ఒకరికొకరు తిట్టుకోకండి, ఒకరికొకరు విమర్శించుకోకండి, ఆతిథ్యము చేయండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి నువ్వు గృహంలో మంచి భార్యగా ఉండు, గృహంలో మంచి భర్తలాగా ఉండు, మంచి తల్లిలాగా ఉండు, మంచి తండ్రిలాగా ఉండు, మంచి సహోదరులాగా, మంచి సహోదరిలాగా ఉండు. సో కృప విషయంలో మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. అంతేగాని ఒకరికొకరు తిట్టుకోమని చెప్పట్లేదు. ఒకరికొకరు పొగొట్టుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు ఉపచారము చేసుకోండి అని చెప్తున్నాడు. కానీ తిట్టుకోండి, కొట్టుకోండి, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోండి అనుకోవద్దు అని చెప్పలేదు. సో అందుకే అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ఈ తోడి కోడళ్ళ మధ్య గొడవలు, ఇవన్నీ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, నేను ముందు నువ్వు వెనుక, ఈగో ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్. సో దీనివల్ల ఏ కుటుంబమైనా సుఖంగా ఉంటుందని? సుఖం ఉండదండి, సుఖం ఉండదు. రోజు పొద్దంతా గొడవలు కొట్లాట్లు ఉంటే నీ మనిషి సుఖంగా ఉంటావా? నీ మనసు సుఖంగా ఉంటుందా? ఉండదు. సో అందుకే నీకు ఏ రిలేషన్స్ తో సమాధానం లేదో ఆ రిలేషన్ తో నువ్వు సమాధాన పడు. సో తీసేసే నీ మనసులో నుంచి ఆ చెడుని తీసేసే. ఎవరి మీద కోపం ఉంటే తీసేసే, అది నేను ఆశీర్వాదానికి ఆపుతుంది. ఆ కోపం వల్ల వాళ్ళ మీద పగబట్టేసి వాళ్ళ గురించి పది మందికి నువ్వు చెడ్డగా చెప్తావు. 10 మందికి చెడ్డగా చెప్పడం వల్ల నీ అకౌంట్ లో ఏమైనా డబ్బులు పడతాయా? అంతే కదండి. ఇప్పుడు నాకే ఒకరి మీద కోపం ఉన్నది అనుకోండి, నేనేం చేస్తా? వాడి గురించి 10 మందికి చెప్తాను. 10 మందికి వాడి గురించి చెప్పడం వల్ల నా ఆశీర్వాదం ఆగిపోతుంది. ఒక మనిషి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం వల్ల ఆశీర్వాదం ఆగిపోతుంది. ఎంతో కొంత కల్తీ అయితే ఉంటది, ఎవరు కూడా జెన్యున్ గా చెప్పారు. సో సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే చాలా నేను అడిగాను దేవుని, ఎందుకు బ్లెస్ కావట్లేదు? సో ఇవి ఫాల్టులు, ఇవి ఈ శాపాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇందుకే వాళ్ళు చాలా కుటుంబాలు బ్లెస్ కావట్లేదు. అందుకే సనుక్కోకండి, ఒకరికొకరు ఆద్యం ఇచ్చుకోండి, ఉపచారం చేసుకోండి, అండ్ మంచి గృహ నిర్వాహకులే మంచి చెల్లగా ఉండు, మంచి అన్నలాగా ఉండు, మంచి భర్తలాగా ఉండు, మంచి భార్యలాగా ఉండు. నువ్వు మంచిగా ఉన్నా కూడా వాళ్ళు నీ మీద నిందేస్తున్నారు, మోసం చేస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు అంటే అది వాళ్ళ కర్మ, వదిలేసేయండి. సో వాళ్ళు నీ గురించి చెడుగా స్ప్రెడ్ చేస్తున్నారా? నువ్వు మాత్రం చెడుగా స్ప్రెడ్ చేయకు. సో అది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆగిపోతుంది, నీ బ్లెస్సింగ్స్ వచ్చేస్తుంది. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. సో భార్య భర్తలు, సో ఎప్పుడైనా కూడా భార్య ఒక మెట్టు తగ్గే ఉండాలి భర్తకు. స్వపురుషులకు అంటే నీ సొంత యజమానుడికి, నీ భర్తకు లోబడి ఉండుడి. సో భర్త మీదకి ఎగబడి మాట్లాడద్దు, భర్త మీదకి ఏంటిది కసురుకున్నట్టు మాట్లాడొద్దు. సో ఆఫ్టర్ ద గాడ్ యువర్ హస్బెండ్ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హస్బెండ్ ఈస్ ద హెడ్ ఆఫ్ యూ. సో మనకు ఆ, ఒక భార్యకు శిరస్సు ఎవరంటే భర్తనే. సో భర్తనే శిరస్సు. కాబట్టి ఆ భర్తకు నువ్వు ఎదురు చెప్పకు. ఓకే, తాగుతున్నాడు, తింటున్నాడు, నువ్వు హంబుల్ గా ట్రీట్ చేసుకో, లవ్ తో ట్రీట్ చేసుకో. అంతేకాని తిరగబడి మాట్లాడకు. చాలా మంది ఇళ్లలో భర్తను కసురుకోవడం, భర్తను తిట్టడము, భర్తను విమర్శించడం, భర్తను పని మనిషి దగ్గర మాట్లాడడం చూశాను. సో వాళ్ళు బ్లెస్ కారు. సో ఇవన్నీ కూడా ఆశీర్వాదానికి అడ్డే. మళ్ళా కూర్చోండి గంటలు గంటలు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, గజ్జలు పట్టుకొని పాటలు పాడడం. మళ్ళీ బయటికి రాగానే భర్తతో గొడవ, భార్యతో గొడవ. మళ్ళీ రూమ్ లోకి రాగానే గంట సేపు బైబిల్ రీడింగ్, గంట సేపు ప్రార్థన, గంట సేపు ఆరాధన, హల్లెలూయా స్తోత్రం చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళగానే భర్తతో గొడవ, భార్యతో గొడవ. నో 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 నో, ఇట్స్ నాట్ వర్కౌట్. యువర్ ప్రేయర్ విల్ నాట్ వర్కౌట్, యువర్ బైబిల్ రీడింగ్ విల్ నాట్ వర్కౌట్. సో యువర్ ప్రైజెస్ విల్ నాట్ వర్కౌట్, యువర్ ప్రైజెస్ విల్ నాట్ వర్కౌట్. ఏది కూడా వర్కౌట్ కాదు. చెప్తున్నాను కదా, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి.
సో మీ యొక్క సొంత యజమానుడు దేవుడు ఇచ్చాడు. భార్య భర్తల మధ్య హానెస్ట్ రిలేషన్ ఒకటే అండి. మీకు పెళ్లి అయిపోయింది, ఒక కుటుంబం వచ్చేసింది, భార్య భర్త పిల్లలు. ఈ నలుగురు ఎవరైతే కుటుంబాలు ఉన్నారో నలుగురు జెన్యున్ గా ఉండాలి, నలుగురు ఆనెస్ట్ గా ఉండాలి. ఫర్గెట్ అబౌట్ అమ్మమ్మ నాయనమ్మ అత్త మామ, వీళ్ళందరూ ఫర్గెట్ అబౌట్. ఓకే, ఒకసారి నీకు పెళ్ళైందంటే నువ్వు నీ భర్త ఏక శరీరం. నువ్వు నీ భర్తను ఖర్చు చేస్తున్నావంటే నిన్ను నువ్వు ఖర్చు చేసుకుంటున్నట్టు. నువ్వు నీ భార్యను ఖర్చు చేస్తున్నావంటే నీ భార్యను కాదు, నిన్నే నువ్వు ఖర్చు చేసుకున్నట్టు. ఎందుకంటే ఇద్దరు ఏక శరీరము. కాబట్టి నీ పిల్లలు నీ ఇద్దరు ఏక శరీరం అయినప్పుడు పిల్లలు ఇద్దరి శరీరాల నుంచి వచ్చారు. నీ పిల్లల్ని శపిస్తున్నావు అంటే నిన్ను నువ్వు శపించుకుంటున్నట్టు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు భార్య భర్తల ఇద్దరి కలయిక వల్లనే కదా పిల్లలు వచ్చేది. సో భార్య భర్తల ఇద్దరి ఏక శరీరం వల్లనే ఇద్దరు పిల్లలు ఏక శరీరంలోకి వస్తారు. వాళ్ళను ఎప్పుడు కూడా ఆశీర్వదించండి మీ పిల్లల్ని కూడా. సో అందుకే చెప్తున్నాను, భార్య భర్త పిల్లలు ఈ మధ్య యూనిటీ ఉండాలి. భార్య భర్త పిల్లలు మధ్య ఏక మనస్సు ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి, ఏక ఉద్దేశం ఉండాలి. సో వీళ్ళని ఎప్పుడు కూడా చీట్ చేసుకోవద్దు, ఎప్పుడు కూడా ఒకరినొకరు చీట్ చేసుకోవద్దు. డోంట్ చీట్ యువర్ మదర్, డోంట్ చీట్ యువర్ ఫాదర్, డోంట్ చీట్ యువర్ హస్బెండ్, డోంట్ చీట్ యువర్ ఎనీ రిలేటివ్, ఎనీ రిలేటివ్. ఇఫ్ సంబడి చీట్ యూ, దట్ దేర్ ప్రాబ్లం, నాట్ యువర్స్ ప్రాబ్లం. అది నీ ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లమే. అందుకే నీ స్వపరుషులకు లోబడి ఉండు. ఓకే, భర్త తాగుబోతు వినట్లేదు, సో గయాలితనంగా మాట్లాడకు. సో కూర్చొని మాట్లాడు. సో మనకు పిల్లలు ఉన్నారండి, మనం మార్చుకుందాము, మనం ఇద్దరం ఒకటయ్యాము, కలిసి సంసారం చేసేదానికే గాని కలిసి కొట్టుకోవడానికి పెళ్లి చేసుకోలేదు కదా. కూర్చొని మాట్లాడండి, సముదాయించుకోండి, ప్రేమగా మాట్లాడుకోండి, ఆప్యాయంగా మాట్లాడుకోండి. సో అప్పుడు ఒక రోజు కాకపోయినా ఒక రోజు వాళ్ళే మారుతారు. నువ్వు గయ్యాలిగా అరుస్తూనే ఉన్నావు 24 గంటలు 365 ఉన్న ప్రేమ పోతుంది, ఉన్న ప్రేమ పోతుంది. నిజంగా ఇలాంటి భార్య దొరికింది, వేస్ట్, దీనికి ఎంత చేసినా వేస్టే అని ఆ తాగుడుకు అలవాటు అయిపోతాడు ఆయనే, ఇంకా వేరే వేరే అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతాడు. సో కాబట్టి స్త్రీలారా మీరు స్వపురుషులను లోబడి ఉండు, ఆనెస్ట్ రిలేషన్. అందువలన వారితో ఎవరైనా వాక్యము అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ ప్రతి పవిత్ర ప్రవర్తన చూసారా, పవిత్ర ప్రవర్తన. మన ప్రవర్తన బట్టి మన భర్తను మార్చుకోవచ్చు, భార్యను మార్చుకోవచ్చు. వాక్యం లేకుండానే తమ భార్యలు నడవలసిన రాబట్టవచ్చును. సో పవిత్ర ప్రవర్తన, మంచి ప్రవర్తనతోటి నీ భార్యను మార్చుకో, నీ భర్తను మార్చుకో. ఎప్పుడు కోపం పంచేది, కోపం ఎక్కడ పంచాలో అక్కడ పెట్టాలి. అండ్ కోపము, ద్వేషము, పగ ఇవి ఎప్పుడు కూడా పనిచేయండి. ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతం, ఇవే సహనము, ఓపిక, ఇవి చాలా ఆయుధాలు. వీటి వల్ల మనం మార్చుకోవచ్చు. వాక్యము లేకుండానే తమ భార్యలను నడవలసిన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూసారండి, భార్యలో ఎక్కువ పై రూపాన్ని అలంకారంగా ఉంటుంది. జడలు అల్లుకుంటారు, మంచి మంచి డిజైన్స్, బంగారు నగలు పెట్టుకోండి, వద్దనను. వస్త్రములు ధరించుకుంటారు, మంచి మంచి వస్త్రాలు వేసుకోండి. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, అంటే ఇది అలంకారంగా ఉంచండి. మంచి మంచి జడలు అల్లుకోండి, బంగారు నగలు పెట్టుకోండి, మంచి వస్త్రాలు ధరించుకోండి. వెలుపటికి అంటే పైకి మంచి అలంకారంగా ఉండండి. అది మాత్రమే ఉండక సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారం. చూసారా, సాధువుగా మృదుగా హ్యాండిల్ చేయమంటున్నాడు. ఫిమేల్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, ఎవరైతే ఫిమేల్స్ ఉన్నారో, డోంట్ ర్యాష్, డోంట్ హార్ష్. ఓకే, ర్యాష్ గా గాను హార్ష్ గా గాను బిహేవ్ చేయకండి. సాధువుగా అంటే హంబుల్ గా, సాఫ్ట్ నేచర్ తో, మృదువుగా అంటే ఒక ఆవు స్వభావం, మేక స్వభావం ఎలా ఉంటుంది అలాగా మీరు గుణమైన అక్షలాంకారం గల మీ హృదయ అంతరంగము స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. చూసానండి, పైన రూపం నువ్వు సరి చేసుకో, మంచిగా పౌడర్ వేసుకో, మంచిగా డ్రెస్సెస్ వేసుకో, మంచి జ్యువెలరీస్ పెట్టుకో, మంచి కలర్ డ్రెస్సెస్ వేసుకో. అది మాత్రమే కాకుండా నీ యొక్క హంబుల్ నేచర్ కూడా నేర్చుకో, సాఫ్ట్ నేచర్ లో వెళ్ళిపో. సో మీ హృదయ అంతరంగము స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. సో ఇది ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు. అంతేకాని గయ్యాలిగా అరవద్దు, గయ్య అరవద్దు. నీ సొంత పురుషుణ్ణి మీద ఎగబడి మాట్లాడొద్దు. సో అది నీకు ఆశీర్వాదం ఆగిపోతుందండి, కుటుంబానికి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఆగిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే అంతగా ఆ కుటుంబము బ్లెస్ చేస్తాడు దేవుడు.
భార్యాభర్తలు ఎంతగా బాగుంటాయి ఆ కుటుంబము అంతగా ఉంటది. అందుకే భార్యాభర్తలు ఏక శరీరము, ఏక మనస్సు, ఏక ఆలోచన, ఏక అభిప్రాయము, ఏక ఉద్దేశము పెళ్ళైన తర్వాత. అందుకే 50-50, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. సో ఇద్దరు కూడా 50-50, ఇద్దరిలో ఏక అభిప్రాయం ఉండాలి. ఒకరు వద్దు అంటే ఇంకొకరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకరు కావాలంటే ఒకరు లేదు, ఒకరు తెడ్డమంటే ఒకరు ఎడ్డమంటారు, ఒకరు ఆ అంటే ఒకరు అమ్మహ అంటారు, ఒకరు కా అంటే ఒకరు కం కహ అంటారు. అలా ఉండద్దు. డిఫరెంట్ భేదాలు ఉండదు. ఓకే, నీ భర్త వద్దనంటే నువ్వు ఆగిపో. ఓకే, నీ భార్య వద్దన్నదంటే నువ్వు ఆగిపో. లేదు, నువ్వు వద్దన్నా నేను చేస్తా, నువ్వెవరు నాకు చెప్పడానికి అని వెళ్ళిపోతావా, అది డ్యామేజ్ అవుతుంది. ఒక అభిప్రాయం ఉండండి. అయితే ఎస్ అయినా ఒక అభిప్రాయమే ఇద్దరు, నో అయినా ఒక అభిప్రాయమే ఇద్దరు. అందుకే భార్యాభర్తల మధ్య హానెస్ట్ రిలేషన్, సీక్రెట్స్ ఉండద్దు. గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ తో సహా ఏది సీక్రెట్ ఉండదు భార్యాభర్తల మధ్య. ఏది కూడా సీక్రెట్ ఉండదు భార్యాభర్తల మధ్య. పాస్వర్డ్స్, ఇప్పుడు చాలా మంది పాస్వర్డ్స్ మెయింటైన్ చేస్తుంటా అంటారు ఫోన్ లో, వాట్సాప్ లో. భార్యాభర్తల, గివ్ పాస్వర్డ్ టు యువర్ హస్బెండ్ ఇఫ్ యూఆర్ నాట్ చీటింగ్ యువర్ హస్బెండ్. సో ఇఫ్ యూఆర్ జెన్యున్ హౌస్ వైఫ్, యూఆర్ జెన్యున్ హస్బెండ్, సో గివ్ యువర్ ఆల్ పాస్వర్డ్ టు యువర్ లైఫ్ పార్ట్నర్. నీ లైఫ్ పార్ట్నర్ కి నీ పాస్వర్డ్స్ ఇచ్చేసాయి. అలా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళను చీట్ చేయొద్దు. సో మనిషిని నమ్మాలంటే భయం అవుతుంది ఈ రోజులలో. సో అలా ఉంటుంది అన్నట్టు. సో డోంట్ చీట్ ఎనీబడి, డోంట్ చీట్ ఎనీబడి, డోంట్ చీట్ ఎనీబడి. సో మృదువ సాధువ ఇది నీకు అలంకారంగా ఉండాలని చెప్తున్నాడు. అందుకే మళ్ళీ చెప్తున్నాడు. సో మేనమామల మధ్య ఇప్పుడు ఇక్కడ రిలేషన్ పాడైపోయిందా లేదా? మేనమామ మేనల్లునే మోసం చేసింది, సొంత సొంత చెల్లె అక్కనే ద్వేషించింది, మొన్ననేమో సొంత అన్ననే తమ్ముణ్ణి చంపేశాడు, నిన్ననేమో సొంత తల్లే ఒక కుమారుడి మీద పక్షపాతం చూపించింది, నిన్ననేమో సొంత తమ్ముడే అన్నను తండ్రిని మోసం చేశాడు. సో వీళ్ళందరూ ఎవరైనా ఆశీర్వదించారండి? సో వీళ్ళందరూ ఏం కొని తెచ్చుకున్నారు? శాపాలను కొని తెచ్చుకున్నారు. ఒకరి గర్భఫలం లేదు, ఒకరు పారిపోవాల్సి వచ్చింది భయంతో, ప్రాణభయంతో వేరే దేశానికి పారిపోవాల్సి వచ్చింది. ఒకరేమో దేవుడు శపించేశాడు, నీ తమ్ముడిని నువ్వు చంపేస్తావా, అయితే నీకు ఆశీర్వాదం ఉండదని చంపేశావా, అయితే నువ్వు జీవితాంతం అష్ట కష్టాలు పడతావని శపించేశాడు. చూసారా? అందుకే రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నది. స్త్రీలు పురుషులకు సబ్మిట్ అయిపోవాలి. అంటే పరాయ పురుషుణ్ణి కూడా ఆలోచించద్దు, అలా పురుషుడు కూడా పరాయ స్త్రీ గురించి ఆలోచించద్దు, ఒకరికొకరు సబ్మిట్ అయిపోవాలి. సో భార్య భర్తలు అంటే దెర్ ఇస్ నో 100, 200% కాదు, 50-50 ఈక్వల్ టు 100%. సో అందుకే హానెస్ట్ గా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము బ్లెస్ అవుతుంటా ఉంటది. నీ స్వపురుషుడికి లోబడు, సబ్మిట్ కా. ఓకే, నీ భర్త తాగుపోతే లోబడి ఉండు, నీ భర్త తిరుగుపోతే లోబడి ఉండు, నీ భర్త నీ మాట వినడు, లోబడి ఉండు. సో ఒకరోజు దేవుడే నీ యొక్క పరిశుద్ధ ఆ యొక్క క్యారెక్టర్, నీ నేచర్ ని బట్టి నీ భర్తను మార్చేస్తాడు దేవుడు. నువ్వే గయ్యాలిగా ఉంటే దేవుడు ఎలా మారుస్తాడు? మార్చలేడు కదా. సో అందుకే సో గొడవలు పెట్టుకోకండి. భార్య భర్తలు ఇంట్లో అరుచుకోవడాలు, కరుచుకోవడాలు, గట్టిగా అరవడాలు ఇంట్లో ఉండద్దండి. అది అపవాది క్రియ. సో పిల్లలు గట్టిగా అరవద్దు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద గట్టిగా అరవద్దు. స్మూత్ గా హ్యాండిల్ చేయండి. ఒకసారి చెప్పండి, వినకపోతే ఇక లాస్ట్ ఫైనల్ గా ఒక ఏంటిది కొంచెం గట్టిగా చెప్తే వింటారంటే అప్పుడు చేయండి. కానీ సో ఊకే చీటి మాటికి ఇంట్లో అరవడాలు కరవడాలు అలా చేస్తే దేవుడు ఆశీర్వదించలేడు. సో రిలేషన్స్, కీప్ ఇట్ గుడ్ అండ్ హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్స్. ముఖ్యంగా అత్త కోడలు, ఈ గ్రూప్ లో ఎంతమంది అత్త కోడలు ఉన్నారో నేను చెప్తున్నాను. అత్త కోడలు రిలేషన్స్ బాగుంటేనే ఆ ఇంట్లో భర్తకు గాని కుమారుడు గాని సంతోషం ఉంటది, ఆనందం ఉంటది. సో తోడి కోడలు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో అంటే ఒక ఇంటికి 2-3 కోడలు వస్తే వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్, అది చాలా డిజాస్టర్సే. సో ఈ రిలేషన్స్ అన్ని ఏమవుతున్నాయి? డిజాస్టర్స్ అవుతున్నాయి. అత్త కోడళ్ళ రిలేషన్ ఎప్పుడు కూడా సభ్యం ఉండదు. ఇప్పుడు మనం ఒక కొండ ప్రాంతంకి వెళ్ళి ఆకాశము భూమి చూస్తే కలిసినట్టు కనపడుతుంది, కానీ అవి కలవవు. అలాగే అత్త కోడలు కూడా కలిసినట్టు కనపడతారు కానీ కనపడరు. సో ఎవరైనా అత్త కోడలు ఉంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి. సో ఇటు ఒకరు బాగుంటే మళ్ళీ ఒకరు బాగుంటారు, అదొక ప్రాబ్లం. సో తోడి కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు, సో ఇదంతా కూడా మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంటా అంటే భార్య భర్తలు. సో ఇవన్నీ కూడా జెన్యున్ రిలేషన్, హానెస్ట్, రియల్, ట్రూ రిలేషన్స్ గా ఉంచండి. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఈ మధ్య నాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయంటే మా తల్లి నుంచే నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి, నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. నా తల్లి నన్ను హింసిస్తుంది బ్రదర్, నా తల్లి నాకు సరిగా అన్నం పెట్టట్లేదు, నా తల్లి నా గురించి చెడుగా మాట్లాడుతున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. తల్లి కూతుర్ల మధ్య డిస్టర్బెన్సెస్. సో చూద్దాం, లెట్స్ సీ. గాడ్ బ్లెస్ యూ.
నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, రిలేషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. జెన్యున్ రిలేషన్స్, ఆనెస్ట్ రిలేషన్స్ గురించి మా అందరికి బోధించినందుకు వందనాలయ్యా. లార్డ్ జీసస్ అయ్యా ప్రభు, ఈ రోజు చెప్పిన వాక్యము ఎవరు కూడా మర్చిపోకుండా అందరి హృదయాలలో ఇది మొలకెత్తును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.